నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. సాక్షి రోతరాతలు ఆపడం లేదు. అయితే 3 రోజుల నుంచి జరిగినటువంటి ఒక మహానాడు నిజంగా కడప మహాసముద్రంగా, పసుపు సముద్రంగా మారిందని చెప్పుకోవాలి. అయితే సాక్షి రాతలు ఎలా ఉన్నాయనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చేసేదేమీ లేక, చెప్పుకోలేక మహా తిప్పలట. అయితే దీనికి సంబంధించి కడపలో జరిగినటువంటి ఒక మహానాడు వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అసలు వేదిక మీద ఎవరూ లేదు అన్నట్టుగా నిజంగా సాక్షికి సంబంధించిన రిపోర్టర్ కానీ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా కష్టపడి, చాలా తిప్పలు పడి ఫోటో తీసుకున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ క్రెయిన్తో ఇంకా స్టేజ్ నిర్మాణం జరుగుతుంది. మొదటి రోజు జరిగినటువంటి ఒక సభలు కావచ్చు, 2 రోజు సభలు కావచ్చు, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనేది ఏదైతే ఉందో దాన్ని అక్కడ సంబంధించి మనం చూసుకుంటే ఫోటోగ్రాఫ్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి వాళ్ళు ఒక ఎక్కడ ఎవరు కూర్చున్నటువంటి పొజిషన్ ఇంకా పొద్దున్నే ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ తీసుకొచ్చి ఆ విజువల్స్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ సాక్షిలో ఇంకా పాయింట్స్ కూడా ఇచ్చారు. ఏం పాయింట్స్ ఇచ్చారో చూద్దాం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను గాలికి వదిలేసి గొప్పలట. నిజంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, ఆ గొప్పలేంటి, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. వాస్తవానికి ప్రజలు దానికి సంబంధించినటువంటి అడగాలి, నిరసనలు చేయాలి, ఇంకేదైనా చేయాలి. కానీ పూర్తిగా ఏపీ మొత్తం కూడా చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా, ఆహ్లాదకరంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ రాతలు ఎవరు నమ్మరు. కనీసం వాళ్ళకున్నది ఏకైక ఒక ఛానలు, ఒక పేపర్ కాబట్టి దీంట్లో తప్ప ఇంకెక్కడ రాసుకోలేరు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ప్రజలైతే అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ జగన్ను దూషించడం, వారిని పొగుడుకోవడమే పని. వాస్తవానికి జగన్ గురించి చాలా తక్కువ మాట్లాడారనే చెప్పుకోవాలి. ఎక్కడా పెద్ద ఎక్కువ మాట్లాడినట్టు సందర్భాలు లేవు. కానీ మహానాడు జరిగినటువంటి ఒక 3 రోజుల ముందు నుంచి మహానాడు అయిపోయిన ఈ రోజుకి కూడా వీళ్ళు మహానాడు గురించి దాదాపు ఎన్నో ప్రెస్ మీట్లు వీళ్ళే ప్రమోషన్ చేస్తున్నారన్నట్టుగా ఉంది. వాస్తవానికి వీళ్ళే తిట్టించుకుంటున్నట్టుగా మనం చూసుకోవచ్చు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి వారసులు లేకుండానే నిర్వహణ, అది వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక సబ్జెక్టు. అదిగాక బాలకృష్ణ గారు షూట్లో ఉన్నారు జార్జియాలో, అదిగాక అఖండ తాండవం షూట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ నాన్నగారికి ఉన్న డెడికేషన్ ఉంది కాబట్టి ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టకూడదు. అదిగాక మహానాడు అంటే అది ఎవరిదో కాదు, అది బాబు గారిది ప్లస్ వాళ్ళ ఫ్యామిలీది అందరిది కాబట్టి అందరు ఎవరైతే ఒక్క ఎమ్మెల్యే రాకపోవడంతో అయితే ప్రాబ్లం అయితే రాదుగా. అదిగాక చూస్తూ ఉన్నాం, దాదాపు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఆహ్లాదంగా జరిగింది. అక్కడ వీళ్ళేందో ఫ్యామిలీలో మళ్ళీ చిచ్చు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నాలు అయితే సాక్షి చేసినా అవి వర్కౌట్ కావు. అయితే ఇంకొక రకంగా చూసుకుంటే మనం కార్యక్రమంలో కనిపించని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇప్పుడే చెప్పా ఖచ్చితంగా ఆయన బాలకృష్ణ గారు అఖండ తాండవం షూటింగ్లో జార్జియాలో ఉన్నారు కాబట్టి ఆయన ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో కాబట్టి ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టకుండా అక్కడి నుంచి ప్రతిదీ కూడా సమాచారం తీసుకొని ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఆయన తగు సూచనలు కూడా చేసినట్టుగా మనందరికీ తెలిసిందే. అదేవిధంగా చూసుకుంటే లోకేష్ను భవిష్యత్తు నాయకుడిగా చిత్రీకరించేందుకు తీవ్ర ప్రయత్నం అట. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో 2019 నుంచి 24 మధ్యలో జరిగినటువంటి ఒక యువగలం ఏదైతే ఉందో ఆ సక్సెస్ వల్ల ఆ సక్సెస్ బుక్ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి కాళ్ళకు నమస్కరించినటువంటి లోకేష్ గారిని ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కింద పెట్టండి అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కోరుతున్నాడు. అదందరికీ తెలిసిందే. అయితే దానికి తీవ్ర ప్రయత్నాలు ఏంటి, వాళ్ళ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా తీర్మానాలు కూడా ఇస్తున్నారు చేయండి అని చెప్పేసి. దీనికి సంబంధించి చూసుకుంటే ఎన్టీఆర్ ఏఐ వీడియో బూమరాంగ్, 1995 నాటి ఎన్టీఆర్ ప్రసంగ వైరల్. ఎక్కడ జగన్ గారి ఇంట్లో టీవీలో వైరల్ అవుతుందా? వాస్తవానికి ఎక్కడ వైరల్ అవ్వడంలా, వైరల్ చేద్దామని చెప్పేసి అనుకున్నా సరే మీకు అది అవ్వడం. ఎందుకంటే నిన్న ఎన్టీఆర్ గారు స్వయంగా ఏఐ టెక్నాలజీతో మాట్లాడినప్పుడు చాలా మన ముందుకు వచ్చి మాట్లాడారని చాలామంది భావోద్వేగానికి గురయ్యారు. అది అందరికీ తెలిసిందే. కానీ అనవసరంగా సాక్షి ఏదో చేయాలనుకుంటున్నా సరే అది అంతా బూమరాంగ్ అయ్యి అది వాళ్ళకే తగులుతుంది. ఇంకో రకంగా చూసుకుంటే క్రమేపీ నందమూరి వంశస్థులను దూరం చేస్తున్న నారా వారు. వాస్తవానికి పగ్గాలు ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకొచ్చేసి నందమూరి వంశస్థులు తీసుకొచ్చి నారావారి చేతుల్లో పెట్టారు. ఇప్పటికీ 30 ఏళ్ళుగా ఆయనే జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కానీ లేదంటే నందమూరి వంశస్థులు కానీ వాళ్ళు ప్రతిరోజు కూడా కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. వాళ్ళకి లేనిపోని చిచ్చులు పెట్టాలన్నా సరే అది కుదరదు, అది వర్కౌట్ అవ్వదు. అది ఇప్పటికి ఎన్నోసార్లు నిరూపించినా వీళ్ళ రాతలు మాత్రం వీళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్కు బాలకృష్ణతో అడ్డుకట్ట.
అయితే వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్. మొన్న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా లోకేష్ గారు ట్వీట్ చేస్తే లోకేష్ గారు ట్వీట్ చేసిన దానికి మళ్ళీ తారక్ రిప్లై ఇవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. వాళ్ళ మధ్యన చాలా హ్యాపీ రిలేషన్షిప్ అయితే ఉంది. కానీ దీన్ని బ్రేక్ చేయాలనేటువంటి సాక్షి రాతలు మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే మహానాడులో ఖాళీగా దర్శనం ఇస్తున్నటువంటి కుర్చీలు, ఇంకా సభ స్టార్ట్ కాకముందే ఖాళీగా కుర్చీలు ఉండకుండా ఎలా ఉంటాయి? అదేవిధంగా చూసుకుంటే పూర్తిగా అబద్ధాలు, కట్టుకథలతో టీడీపీ నేతల హంగామా. అయితే కట్టుకథలు ఏం జరిగాయి, హంగామా ఏం జరిగింది, వాటికి సంబంధించిన వివరాలు అయితే ఇవ్వాలిగా. ఆ వివరాలు ఎక్కడ? అదేవిధంగా చూసుకుంటే 6 శాసనాలంటూ సూపర్ 6 తరహాలో మరో మోసానికి తెర. నిజంగా ప్రజలు మోసపోతే వాళ్ళకి వాళ్ళు రోడ్లు ఎక్కుతారు, వాళ్ళకి వాళ్ళు నిరసనలు చేస్తారు, వాళ్ళకి వాళ్ళు దీక్షలు చేస్తారు. కానీ మీ వైసీపీ నేతలందరూ కూడా ప్రతిపక్షం లేకపోయినా సరే ప్రతిపక్షం ఉన్నట్టుగా నటించి కనీసం ఎవరినైనా సరే నిరసనలు దీక్షలకు కానీ తీసుకురావాలనుకున్నా సరే ఎవరు రావట్లేదు. పోయినసారి కూడా సేమ్ ఇదే విధంగా ఫీజు పోరు అంటూ ఏదో తీసుకొచ్చినప్పుడు కూడా అప్పుడు ఏం జరిగింది? మీ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంప్లీట్గా మీకు పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. అవంతి శ్రీనివాస్ కావచ్చు, మిగతా వారు. అవన్నీ మర్చిపోయారా? కానీ వాళ్ళ ప్రజల్లో లేనటువంటి ఒక ప్రాబ్లం మీకెందుకు వచ్చింది అనేది అర్థం కాని పరిస్థితి. మనం చూసుకుంటే కార్యకర్త అధినేత అని చెప్పిన రోజే మహిళా నేత ఆత్మహత్యాయత్నం. ఎక్కడండి? జరుగుతాయి, చిన్న చిన్న జరుగుతాయి. కానీ అది ఎక్కడ జరిగింది, ఏంటి, ఎవరా మహిళ? అసలుకి ఈ మధ్య చూస్తున్నాం ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు టీడీపీ పార్టీలో వైసీపీ కోవట్లు ఉన్నారు, వాళ్ళు వచ్చేసి టీడీపీ నాయకులను చంపుతున్నారు. సో ఇలాంటి వాటి మీద చాలా సీరియస్ తీసుకుంటాను. అలాంటి మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. సో ఇంకా విధంగా చూసుకుంటే డ్వాక్రా మహిళలు ఉపాధి కూలీలను తరలించి జనం వచ్చినట్లు చిత్రీకరణ. వాస్తవం చెప్పుకోవాలంటే సిద్ధం సభలకు కావచ్చు, వైసీపీ సభలకు కావచ్చు, స్కూల్ పిల్లల్ని స్కూల్ బస్సుల్లో తరలించిందే కాక, స్కూల్ టీచర్లను కాపలా పెట్టిందే కాక, వైన్ షాపుల దగ్గర కూడా టీచర్లను కాపలా పెట్టింది వైసీపీ ప్రభుత్వం కాదా? స్కూల్ పిల్లల విజువల్స్ మనం చూడలేదా గతంలో? అయితే ఇలాంటి రోత రాతలు మనం చూస్తూ వస్తున్నాం. అయితే సాక్షికి సంబంధించి చూసుకుంటే ఇక ఇట్లాంటి రోత రాతలు అయితే మారదు అన్నట్టయితే అర్థమవుతుంది. సో ఇంకా కొన్ని విజువల్స్ అయితే మీకు చూపిస్తాను. గతంలో మనం చూసుకుంటే వైసీపీకి సంబంధించి ఏదైతే వైనాట్ 175 అంటూ సిద్ధం సభలు పెట్టినప్పుడు దాదాపు ఫ్లెక్సీ బ్యానర్లకే 700 కోట్లు ఖర్చు అయిందని చెప్పి, అదిగాక వీళ్ళకి జనం రాలని ముందే తెలిసి అక్కడ నాయకులపైన ముందే ఉన్నటువంటి ఒక అవగాహనతో గ్రీన్ మ్యాట్లు వేశారు. వాస్తవానికి గ్రీన్ మ్యాట్ అంటే ఏంటంటే గ్రాఫిక్స్లో లేని జనాన్ని ఉన్నట్టుగా చూపించేటువంటి ఒక ప్రయత్నం. వాస్తవానికి అంటే క్రౌడ్ అనేది ఎక్కువ మంది రానప్పుడు గ్రీన్ మ్యాట్ వేసి వాళ్ళకు సంబంధించినటువంటి ఛానల్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, జనాలు ఉన్నట్టు క్రియేట్ చేస్తానికి సినిమాలో అంటే దాదాపు పెద్ద పెద్ద సినిమాల్లో వాడేటువంటి ఒక గ్రీన్ మ్యాట్లు కింద గ్రీన్ మ్యాట్లు వేసి మరీ వాళ్ళు చూశారు. అయితే దానికి సంబంధించి ఇక్కడ విజువల్ చూసుకోవచ్చు. ఇదంతా గ్రీన్ మ్యాటే. ఇంత పెద్దగా అంటే చూస్తారా, లారీకి సంబంధించి ఎంతెంత చిన్నగా ఉన్నాయో ఇంత పెద్ద గ్రీన్ మ్యాట్ వాళ్ళు వేసుకొని ఆ గ్రీన్ మ్యాట్లో జనాలు ఇక్కడ చూసుకుంటే మీరు ఇంకోటి బ్లూ కలర్ కుర్చీలు. ఈ బ్లూ కలర్ కుర్చీలు కూడా ఎందుకంటే ఈ గ్రీన్ మ్యాట్కి సంబంధించి కీన్ అవ్వడానికి కావచ్చు, వాళ్ళ ఆ వేదికలకు సంబంధించి ఈ వైనాట్ 175 సంబంధించేటువంటి ఒక ర్యాంప్ వాక్ కావచ్చు, ఎక్కడ కూడా ఒక జనం కూడా లేరు. అయితే దీన్ని ఎలా చూడాలి? అదే విధంగా చూసుకుంటే మనం చూస్తే నిన్న జరిగినటువంటి ఒక కడపలో జరిగినటువంటి మహానాడు విజువల్స్ కావచ్చు, ఆ యొక్క జనాలు కావచ్చు, చూస్తూ ఉన్నాం ఎలా జరుగుతుందనేది. అదేవిధంగా చూసుకుంటే కింది ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి గతంలో పెట్టినట్టు వైనాట్ 175 సంబంధించిన సిద్ధం సభలు చూస్తున్నాం ఎలా ఉన్నాయో చూసారా? ఎక్కడ జనాలే లేరు. ఇలాంటి జనాలు లేని చోట ఇక్కడ ఉన్నటువంటి జనాలు తీసుకొచ్చేసి ఈ ఖాళీ ప్లేస్లో, ఆ ఖాళీ ప్లేస్లో, ఈ ఖాళీ ప్లేస్లో ఇలాగ పెట్టుకుంటూ వాళ్ళు అప్పట్లో గ్రీన్ మ్యాట్ అనేది మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మహానాడుకు సంబంధించి తండోపతండాలుగా దాదాపు కడప ఒక జన సముద్రంలా మారిపోయింది. అది అందరికీ తెలుసు. అది చాలా వెతికి ఆ సాక్షి ఫోటోగ్రాఫర్ తెల్లవారుజామునే వచ్చేసి ఫోటోలు తీసుకున్నా సరే అది ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే చూశారు కదా, కడప మహానాడు పసుపు సముద్రం కింద మారిపోయింది. జనాల్ని ఇక్కడెక్కడ కూడా గ్రీన్ మ్యాట్లు కానీ లేదంటే మిగతా ఏదైనా సరే చూసారు. దాదాపు ఈ 3 రోజుల పాటు వాళ్ళకి పెట్టిన ఫుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఎక్కడ కూడా జనాలు చూడండి పూర్తి కిక్కిరిసిపోయినటువంటి సందర్భం.
అక్కడ దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి సందర్భం. ఇవన్నీ కూడా చూస్తున్నాం. దాదాపు పార్కింగ్కే చాలా వరకు స్పేస్ ఆక్యుపై చేశారని చెప్పేసి కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇలాంటి సభలు చూశారు కదా, పూర్తిగా అక్కడ ఉన్నటువంటి యొక్క నందమూరి వారసులు లేరంటున్నారు. అక్కడ బాలకృష్ణ గారు చూసుకోవచ్చు, లోకేష్ గారు చూడొచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ గారు చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారు చూడొచ్చు. సో ఆయన కట్అవుట్ ఉంటే చాలు, బాలకృష్ణ గారు కట్అవుట్ ఉంటే చాలు. సో ఆ కట్అవుట్ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకున్నాం జనం ఎలాగా ఉన్నారో, పూర్తిగా పసుపుమయమైనటువంటి ఒక కడప చూసి కడుపు రగిలిపోతుందా నిజంగా వైసీపీ నేతల కంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇక్కడ చూస్తే కంప్లీట్గా ఈ డ్రోన్ విజువల్స్ చూసుకుంటే దాదాపు సభ ఇక్కడ జరుగుతుంటే సభ ప్రాంగణం ఇంకా పూర్తిగా స్టార్ట్ కాకముందు, అంటే దాదాపు మధ్యాహ్నం ఆ టైంలో చూసుకుంటేనే ఇంకా జనాలు తరలి వస్తున్నటువంటి ఒక సందర్భం మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే పక్కన ఉన్న రోడ్లు కూడా కిక్కిరిసిపోయాయి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ పార్కింగ్ ఇచ్చారు. ఈ పార్కింగ్లో ఉన్నటువంటి వెహికల్స్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి సంగతి అనేది. సో ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే ఖాళీ కుర్చీలు ఎక్కడ కనిపించాయండి సాక్షి వాళ్ళకి? ఎక్కడి నుంచి విజువల్ తీశారు, ఎక్కడ ఫోటోలు తీశారు? మీ ఇంకా గ్రాఫిక్స్ మీరు ఇంకా మానుకోరా? కడప మహానాడుకు సంబంధించినటువంటి ఒక స్టేజ్ ఇదైతే ఇది కంప్లీట్గా చూడండి ఎంత పెద్ద ఎత్తున చూసుకుంటే కంప్లీట్గా ఇంత ఎత్తున జనాలు వస్తే ఇక్కడెక్కడో ఖాళీ కుర్చీలు తీసుకొని ఆ ఖాళీ కుర్చీల దగ్గర ఉన్నటువంటి ఒక ఎల్ఈడి స్క్రీన్ పట్టుకొని ఆ స్క్రీన్ పైన ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తుంటే ఎవరూ లేరు అనేటువంటి ఒక రోత రాతలు మాత్రం వాళ్ళు ఇక మానుకునేటట్టుగా లేరు. చూసారు అసలు పూర్తి సభ ఇంకా పూర్తి అధ్యక్షులు ఇంకా రాకముందే ఇది చూసారు కదా, ఇక్కడ సభ దగ్గర ఉన్నటువంటి ఒక నేతలోడు ఇంకా కంప్లీట్గా రాకముందే ఇంత పెద్ద ఎత్తున మనకి జనాలు తరలొస్తే వీళ్ళు మాత్రం ఎక్కడా కూడా అసలుకి జనాలే లేరు అన్నట్టు ఇక్కడెక్కడో ఖాళీ కుర్చీలు తీసుకొని ఈ ఖాళీ కుర్చీల దగ్గర ఉన్న ఎల్ఈడి స్క్రీన్ తీసుకొని ఎవరూ రాలేదని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇంకా వీళ్ళని ఎవరిని కూడా మార్చలేరని చెప్పి చెప్పుకోవాలి. మహానాడుకు సంబంధించి వచ్చినటువంటి ఒక జనాన్ని మనం చాలా చక్కగా చూసుకుంటూ వస్తున్నాం. ఇది కాకుండా వీళ్ళది వచ్చేసి మహామ్యాట్, ఇది మహానాడైతే ఇది మహామ్యాట్, మహా గ్రీన్ మ్యాట్ వేసి మరీ జనాల్ని తీసుకొచ్చి నిజంగా జగన్ వాంటెడ్లీ కావాలని మళ్ళీ ఒక జోకర్ కింద అయ్యాలని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఇంకా చూసుకుంటే మీరు చాలా పర్టికులర్గా ఎక్కడెక్కడో సాయంత్రం అయినటువంటి సభల్లో కూడా జనాలు ఇంకా కిక్కిరిసిపోయినటువంటి ఒక సందర్భాలు మనం చూస్తూ వస్తున్నాం. గ్రీన్ మ్యాట్ మహాసభలు ఏవైతే ఉన్నాయో వైసీపీకి సంబంధించి గ్రీన్ మ్యాట్ సంబంధించి చూసుకుంటున్నాం. కంప్లీట్గా గ్రీన్ మీకు ఎక్కడెక్కడ కనిపిస్తుందో ఆ విజువల్స్ అన్నీ చూసుకోవచ్చు. కంప్లీట్గా ఇక్కడంతా ఖాళీ, ఇక్కడెక్కడో భోజనాలు పెడుతుంటే భోజనాలు చేసేసి జనాలందరూ కూడా వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి ఒక నాదులు లేదు. మరో పక్క చూసుకుంటే చూడండి గ్రీన్ మ్యాట్ కంప్లీట్గా ఎలా కనిపిస్తుందో. అక్కడ సభ ఎక్కడుంది, సభ దగ్గర ఎక్కడన్నా సరే జనాలు మీకు కనిపిస్తున్నారా? అక్కడ బండ్లు చూసుకుంటే దాదాపు ఒక 60-70 వాహనాలు మాత్రం ఉండొచ్చు, అంతే తప్ప అక్కడ వాహనాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు దాని నిండా తరలించినా సరే ఇక్కడ ఎక్కడో కూడా ఆక్యుపై చేసే ప్లేస్ లేదు. కానీ గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేశారంటే ఎక్కడో ఇక్కడ ఉన్నటువంటి ఒక జనాలు తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసి కంప్లీట్గా జనాలంతా ఫుల్ అయిపోయారని చెప్పేసి. కానీ అప్పుడు ఎక్కడ కూడా టీడీపీ కావచ్చు లేదంటే టీడీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తులు కూడా దీన్ని విమర్శించలేదే. అప్పుడున్న పత్రికలు కూడా జనాలు రాలేదన్నట్టు పెద్ద విమర్శించలేదే. ఇప్పుడు జనాలు తండోపతండాలకు వచ్చిన తర్వాత కూడా మీరు చేసేటువంటి ఒక దాన్ని ఎలా చూడాలి? ఇందా చూసాం మనం వైనాట్ 175 సభలకు సంబంధించి ర్యాంప్ వాక్ పక్కన కూడా పెద్దగా జనాలు లేనటువంటి సందర్భం మనం చూస్తూ వస్తున్నాం. ఇది చూసుకుంటే మనం ఇందాక ఏదైతే మహానాడుకు సంబంధించినటువంటి జనాలు గ్రీన్ మ్యాట్కి సంబంధించినటువంటి జనాలు మనం చూస్తూ వస్తున్నాం. ఎక్కడ కూడా జనాలు లేనటువంటి ఒక పరిస్థితి. అయితే మహానాడు సభలకి సంబంధించి గ్రీన్ మ్యాట్లు వేసుకున్నటువంటి ఒక వైసీపీ కావచ్చు, దాని తర్వాత జరిగినటువంటి సభల్లో సిద్ధం సభలకి ఎవరు రాకపోవడం కావచ్చు, వీటన్నిటికీ నిదర్శనం ఏంటి అంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు మనం యొక్క ఈ విజువల్స్ చూసుకుంటే మీకు చాలా క్లారిటీగా మీకు అర్థమైపోద్ది అసలు మహానాడు సభలు ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యాయో. చూడండి పూర్తిగా పసుమయమైపోయినటువంటి ఒక కడప. సో చూశారు కదా ఇందాక వీడియో కూడా అసలుకి ఎలాగా కడప పసుపు సముద్రం కింద మారిపోయింది అనేది. సో మనం చూసుకుంటే ఇక్కడ మహానాడు అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ దీనికి సంబంధించి ఖాళీ కుర్చీలు ఫోటోలు వేసుకొని అనవసరంగా గతాన్ని గుర్తు చేస్తూ జగన్ మళ్ళీ ఎలా జోకర్ అయిపోయాడు, మహా మ్యాట్ అనేది మనం చూస్తూ వస్తున్నాం. సో ఇదండి
సో ఇప్పటికీ వైసీపీ కావచ్చు, సాక్షి పత్రికలు కావచ్చు, సాక్షి ఛానళ్ళు కావచ్చు, తప్పుడు రాతలు ఇప్పటికైనా సరే మానుకోవాలి. అనవసరంగా ఏపీ ప్రజలు ఏమంటున్నారంటే గుర్రాన్ని కానీ లేదా గాడిదని కానీ లేపి తన్నించుకోవద్దు అని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.